Jesus Christ. And I wish you a resurrection day. మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే రిజరెక్షన్ ఇస్ ఎ బ్లెస్డ్ హోప్. పునరుద్ధానము ఒక జీవనకరమైన నిరీక్షణ. అసలు రిజరెక్షన్ అంటే ఏంటి చూద్దాం. మనిషి శరీరాలతో జీవంలో మృతుల్లో నుండి లేవడం పునరుద్ధానం అంటారు. చనిపోయిన వారు శరీరంలో మారి మళ్ళీ తిరిగి లేవడాన్ని రిజరెక్షన్ అంటారు, అంటే పునరుద్ధానం అంటారు. ర్యాప్చర్ సమయంలో క్రీస్తులో మృతుల పునరుద్ధానం ప్రతి క్రైస్తవునికి ఒక ఆశీర్వాదమైన నిరీక్షణ. ర్యాప్చర్ సమయంలో అంటే ర్యాప్చర్ టైంలో ఫస్ట్ క్రీస్తునందు మృతులు ఉన్నవారు రిజరెక్ట్ అవుతారు, అంటే పునరుద్ధానం చెందుతారు. ఇది మన క్రైస్తవులు అనగా బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్కి ఒక ఆశీర్వాదకరమైన నిరీక్షణ. యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచి మరణాన్ని జయించినట్లే యేసుక్రీస్తు నందు విశ్వాసం నుంచి మరణించిన వారు యేసు పరలోకంలో నుండి ఆకాశంలో తిరిగి వచ్చినప్పుడు తిరిగి లేపబడతారనే సత్యము క్రైస్తవ విశ్వాసం వదులుకున్నారు. ఎలాగైతే మన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి మూడో దినాన లేచి ఉన్నారో, అలాగే ఆయన విశ్వాసులైన మనం ఒకవేళ ఆ ర్యాప్చర్ ముందే చనిపోయినట్లయితే ఆ ర్యాప్చర్ సమయంలో మనం కూడా పునరుద్ధానం అవుతాం. Resurrection of Christ is fundamental doctrine of Christianity. Resurrection time of believers died in Christ during rapture. ఒకవేళ బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్ ర్యాప్చర్ ముందే చనిపోయినట్లయితే ఇలాగా ఈ పిక్చర్లో చూసినట్లు మనం ఆయన ర్యాప్చర్ టైంలో రిజరెక్ట్ అవుతాం. ఇప్పుడు మనం పాస్ట్లోకి వెళ్తే జూయిష్ కల్చర్లో మనకి 2 రిలీజియస్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. వాటి నేమ్స్ ఏంటంటే పరిసయ్యులు మరియు సద్దుకాయులు. ఈ యొక్క 2 రిలీజియస్ గ్రూప్స్ అయితే జూయిష్ కల్చర్లో ఉండేవి. ఈ పరిసయ్యులు అన్నవారు మధ్య తరగతి ప్రజలు, సద్దుకాయులు ఉన్నత తరగతి ప్రజలు. అంటే ఈ యొక్క పరిసయ్యులు మిడిల్ క్లాస్ పీపుల్ మరియు సద్దుకాయులు అన్నవారు రిచ్ ఫ్యామిలీస్. సద్దుకాయులు ఈ యొక్క పునరుద్ధానాన్ని అనగా చనిపోయి మళ్ళీ తిరిగి లేవడాన్ని రిజరెక్షన్ని నమ్మరు. అలాగే సద్దుకాయులు ఈ యొక్క పునరుద్ధానాన్ని నమ్ముతారు. ఈ యొక్క జూయిష్ కల్చర్లో సద్దుకాయులు అన్నవారు రిజరెక్షన్ని నమ్మరు మరియు పరిసయ్యులు అన్నవారు పునరుద్ధానాన్ని నమ్ముతారు. యేసును సమాధి చేయడానికి సమయంలో చేసిన అరిమథెయ మరియు నికోడమస్ వీరిద్దరూ యేసును సమాధి చేశారు. ఎవరండి? అరిమథెయ నికోడమస్. వీరిద్దరూ పరిసయ్యులు. ఈ పరిసయ్యులు అంటే హూ బిలీవ్స్ ఇన్ రిజరెక్షన్. రిజరెక్షన్ ఎవరైతే నమ్ముతారో వారు జూయిష్ కల్చర్లో పరిసయ్యులు అనబడతారు. ఈ సద్దుకాయులు అంటే ఎవరైతే రిజరెక్షన్ నమ్మరో అలాంటి వారు చాలామంది ఉన్నారు. చాలా రిలీజియన్స్ అయితే ఉన్నాయి. మనకు తెలిసిందే హిందూయిజం, ఇస్లాం, బుద్ధిజం, వీళ్ళందరూ ఈ యొక్క రిజరెక్షన్ని నమ్మరు. పౌలు గారు ఏం చెప్తారంటే క్రీస్తు లేపబడకపోతే మన ప్రకటన గ్రంథం మరియు మీ విశ్వాసం గ్రంథం అని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. సో ఒకవేళ క్రీస్తు తిరిగి లేపబడకపోతే మన విశ్వాసం అంతా వ్యర్థం. మనము ఈ యొక్క చదివే హోలీ బైబిల్ అంతా వ్యర్థం. సో క్రీస్తు తిరిగి లేచాడు కాబట్టి మన విశ్వాసము వ్యర్థం కాదు. మన విశ్వాసం అనేది గొప్పది. క్రీస్తు
మృతుల్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి మన విశ్వాసము చాలా గొప్పది. చాలామంది ఇప్పుడు కూడా క్రీస్తు తిరిగి లేచాడని నమ్మట్లేదు. క్రీస్తు ఇంకా సమాధి చేయబడి ఉన్నారని చాలామంది నమ్ముతున్నారు. సో లెట్స్ సీ ద ఎవిడెన్సెస్ ఫర్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. మత్తయి సువార్త 20వ అధ్యాయం 6వ వచనం చదువు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. పునరుద్ధానం చేయబడిన యేసుక్రీస్తు మహిమ శరీరంతో 40 దినాలు ఈ భూమి పైన సంచరించి అనేక మందికి ఆయన కనిపించింది. మన బైబిల్ స్క్రిప్చర్లో మత్తయి సువార్తలో ఉంటుందండి. హీ ఈజ్ నాట్ హియర్ ఫర్ హీస్ రైజన్ యాజ్ హీ సెడ్. ఆయన చెప్పినట్లే ఆయన మళ్ళీ తిరిగి లేచాడని మత్తయి సువార్తలో ఉంటుంది. అలాగే పునరుద్ధానం అయిన తర్వాత యేసుక్రీస్తు వెంటనే పరలోకంలోకి వెళ్ళిపోలేదు. 40 సంవత్సరాలు ఈ యొక్క భూమిలో తిరిగారు. 40 దినములు ఈ యొక్క భూమిలో తిరిగారు. సో మనం గుడ్ ఫ్రైడే నాడు 7 వర్డ్స్ చెప్పుకున్నాం కదా. ఈ యొక్క 7 వర్డ్స్ అన్నీ ఒకే గాస్పెల్లో లేవు, అంటే ఒకే చాప్టర్లో లేవు. మనకి బైబిల్లో 66 బుక్స్ ఉన్నాయి కదా. ఈ 66 బుక్స్లో ఒక బుక్లోనే ఆ 7 వర్డ్స్ అనేవి లేవు. వేరియస్ బుక్స్లో మనకి సిలువ మీద పలికిన 7 మాటలు ఉన్నాయి. లూకా సువార్తలోని, జాన్లోని, మార్క్, మత్తయి సువార్తలోని ఉన్నాయి. అలాగే ఈ యొక్క రిజరెక్షన్ అంటే పునరుత్థానం అయిన తర్వాత యేసుక్రీస్తును ఎవరెవరు చూశారో ఇవన్నీ ఒకే గాస్పెల్లో లేవు. ఇవి కూడా వేరియస్ గాస్పెల్స్లో నమోదు చేయబడ్డాయి. పునరుత్థానం అయిన తర్వాత యేసుక్రీస్తును ఎవరెవరు చూశారో మనం చూద్దాం. మొదటిగా మగ్దలేని మరియ. దీన్ని మనం లూకా సువార్తలో 24వ అధ్యాయం 10వ వచనంలో చూడవచ్చు. రెండవదిగా యేసు తల్లి, నజరేయుడైన యేసేపు భార్య. మూడవదిగా చిన్న యాకోబు, యేసు అనే వారి తల్లి ఆయన. నాలుగవదిగా మరియా, క్లోపా భార్య. ఐదవదిగా కూసా భార్య యోహన్నా, షాలోమి. అలాగే అపోస్తలుడైన పౌలుకు పునరుద్ధానుడైన యేసు కనిపించాడు. ఒకేసారి 500 మందికి యేసుక్రీస్తు కనిపించాడు. అలాగే మనం నిన్న హోలీ వీక్లో చదువుకున్నట్లే అధ్యయనం చేసాం వాక్యాన్ని. క్లేపా మరియు అతని స్నేహితుడికి పునరుద్ధానుడైన యేసు కనిపించాడు. క్లేపా మరియు అతని స్నేహితులు ఎంఐ మార్గంలో వెళ్తుండగా యేసుక్రీస్తు వారికి కనిపించాడు. అలాగే 11 మంది శిష్యులను మేడగదిలో యేసుక్రీస్తు కనిపించాడు. పునరుద్ధానం చేయబడిన యేసుక్రీస్తుతో మగ్దలేని మరియ ఈ యొక్క పిక్చర్లో మనం చూడవచ్చు. ఆ యొక్క ఉమెన్స్ చెప్పాను కదండి, ఎవరెవరైతే చూసారో మేరీ మరియు ద వైఫ్ ఆఫ్ క్లోపస్, ద వైఫ్ ఆఫ్ కూజా, వీరందరూ యేసుక్రీస్తును చూశారు. ఈ యొక్క ఆడవాళ్ళు అంటే ఉమెన్ ఎవరైతే యేసుక్రీస్తును చూశారో వారు యేసుక్రీస్తును చూసిన విషయము వెళ్ళి యేసుక్రీస్తు యొక్క శిష్యులకు చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు యొక్క శిష్యులు మేడగదిలో చర్చిస్తున్నప్పుడు ఈ యొక్క థామస్ వచ్చి మేము నిజంగా యేసుక్రీస్తుమేనా అని డౌట్ పడతారు. అప్పుడు యేసుక్రీస్తు తన చేతికి ఉన్న గాయాన్ని చూపిస్తాడు తోమా. అప్పుడు తోమా కూడా యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యారని నమ్మి యేసుక్రీస్తును పునరుత్థానుడయ్యారని మొత్తం ఆ యొక్క గ్రామంలో చెప్తారు. అలాగే క్లీపస్ మరియు తన ఫ్రెండ్ యేసుక్రీస్తును చూస్తారు. ఈ యొక్క లోకంలో చాలామంది దేవుడని పిలువబడిన వారు చనిపోయారు, కానీ ఎవరు ఇప్పుడు దాకా రిజరెక్ట్ అవ్వలేదు. వారి సమాధులన్నీ ఖాళీగా ఉన్నాయి. కానీ
మన నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ఒకడే రిజర్వేషన్ అయ్యాడు. ఆయన సమాధి ఒకటే ఖాళీగా ఉన్నది. సో మన ఈ పిక్చర్ చూసినట్లయితే మొహమ్మద్, బుద్ధా వీళ్ళందరూ దేవుళ్ళు పడిన వాళ్ళు సమాధులు ఖాళీగా లేవు, కానీ మన యేసుక్రీస్తు యొక్క సమాధి ఖాళీగా ఉన్నది. 1 John 2nd chapter 25 ఉన్నట్టు నిత్యజీవం అనుగ్రహంతో ఆయన మనకు వాగ్దానం చేశాడు. And this is the promise which he himself made to us, eternal life. ఆయన మనకి 1 Johnలో వాగ్దానం చేసి ఉన్నాడు, మనకి నిత్య జీవనం అనుగ్రహిస్తాడు. ఆయన విశ్వాసం ఉంచినట్లయితే మనకి నిత్య జీవనం అనేది ఆయన అనుగ్రహిస్తాడు. So I wish you a blessed resurrection day. Thank you.